నీకు ఎప్పుడైనా చెప్పకరా తాగుతావు తాగు ఏంట్రా రాయ్ అక్కడే సౌండ్లు వస్తున్నా చూడండి రా. పండన్న వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసురా. ఓకే రండి రండి రారా పద్మావతి పద్మావతి పద్మా నువ్వేంటి ఇక్కడ? సరే మీరు కూడా మంచిది కదా పద. అన్నా పండనా అందరినీ కొరికేసా. మంచి పని చేసావు. ఈ ఫిగర్ ని చూసా షేక్ గారు 50 లక్షలు ఇస్తానన్నాడు. అసలు ఈ అమ్మాయిని చూసుంటే రాఘవేంద్రరావు రమ్యకృష్ణకి, రామ్ గోపాల్ వర్మ ఉర్మిళకి అన్ని సినిమాలు ఇచ్చిండేవారు కాదు. అసలు ఈవివి సత్యనారాయణ అయితే ఆమె ఖచ్చితంగా ఈమెతోనే తీసుండేవాడు. మా అన్నతో మాట్లాడి ఈ పిల్లని నేనే ఉంచుకుంటా. మా ఇంటికి ఎంజాయ్ చేద్దాం. మరి మా ఇంటికి బా, అంత బాగుంటది. నా మాట విను. డాక్టర్ గారు మా తమ్ముడికి ఎలా ఉంది? ఒక్క నిమిషం, నేను మా అమ్మతో మాట్లాడా. అమ్మా 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 ఫస్ట్ టైం నా ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా. అంటే మీ అమ్మగారు పై ఫ్లోర్ లో ఉన్నారా డాక్టర్? లేరు, పోయారు. అయితే మరి మా తమ్ముడు 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 అరే ఏమైందిరా? అసలు బతుకుంటే కదా నా ఏమైనా చెప్పనీకి. నోర్మయ్ తమ్ముడు తమ్ముడు ఒక్కసారి కన్ను తెరిచి అన్నను చూడరా. ఒక్కసారి నాన్న ఒక్కసారి. ఎందుకురా నవ్వుతున్నావు? పాత సినిమాలో ఇట్లానే ఏడుస్తారా? చూప్. తమ్ముడు 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 ఎవడ్రా నీకు తమ్ముడు? మా నాన్న మీ అమ్మతో క్లబ్కి వెళ్ళాడా? మీ అమ్మ మా నాన్నతో పబ్కి వచ్చిందా? డాక్టర్ ఎందుకు? వస్తున్నా తప్పుకోండి. ఏమైంది? ఏమైంది ఏమిటండి? మా తమ్ముడు గుర్తుపట్టడం లేదు. ఏంటి గుర్తుపట్టట్లేదా? ఇదేంటి ఇలా జరిగింది? సారీ, ఇతని మైండ్ పోయింది. మెమరీ కార్డు పూర్తిగా లాస్ అయింది. రీఛార్జ్ ఎంత కాడేసుకోవాలనా? పోయింది సెల్ కార్డు కాదు, మైండ్ కార్డు. వీడు ఆపరేషన్ చేసినప్పుడే అనుకున్నా ఇటువంటిదేదో జరుగుతుందని. మరి ఇప్పుడు ఎలాగయ్యా? ఏముంది, మీ అందరి ఫోటోలు తీసి వెనకాల డీటెయిల్స్ రాసి ఇతనికివ్వండి. ఫోటోలు చూస్తూ గుర్తుపడతాడు. అన్నా మన తమ్ముడు డబ్బింగ్ సినిమాలో గజనీ అనా? నిజమే, అతనికి గతం ఎప్పుడైనా గుర్తుకు రావచ్చు, గుర్తుకు రాపోవచ్చు. ఓహో అలాగా. మరి లక్ష్యం తీసుకొని తమరు చేసిన ఆపరేషన్ ఏమిటో? ఒక్క నిమిషం. అమ్మా ఎప్పట్లాగే నా ఆపరేషన్ ఫెయిల్ అయిందమ్మా. డాక్టర్ గారు మా అమ్మతో నేను మాట్లాడాలి. అలాగే. అమ్మా, జీవితంలో ఫస్ట్ టైం ఒక డాక్టర్ని మర్డర్ చేయబోతున్నాను తల్లి. ఎక్కడ రావాడు? డాక్టర్ రెడీ. వాడెప్పుడో జంప్. జంప్. సరే,
మనందరం ఫోటోలు తీసి వెనక డీటెయిల్స్ రాసి వీడికి ఇవ్వండి. తీసుకో. ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది? నీ దగ్గర నుంచి తీసుకెళ్లిన మాణిక్యం దిల్సుఖ్ నగర్లో తనుండే ఇంటికి తీసుకెళ్ళాడు. వెంటనే పెళ్లి చేసుకోమని నేను పట్టుబట్టాను. వెంటనే అంటే కొంచెం మనీ ప్రాబ్లం అని చెప్పాడు. అందుకే నా నగలన్నీ తీసిచ్చి అవన్నీ డబ్బులు తీసుకునిరా, ఇమీడియట్గా మనం పెళ్లి చేసుకుందామని అన్నాను. మాణిక్యం నా నగలు తీసుకెళ్లిన అరగంటకి ఎవరో వచ్చి నన్ను కిడ్నాప్ చేసి అక్కడ ఉంచారు. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసుగా. అవును, నువ్వక్కడికి ఎలా వచ్చా? అది అసలు ఏం జరిగిందంటే అబ్బా అన్నా వాడేందన్న కుక్క కరిచినట్టు కరిచిండు. పోరా, కుక్క కరితే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేస్తారు. ఈడు కరితే ఒళ్ళంతా కూలబొడిచారు కదరా కాట్లు కుక్క కరసమల్లని. అన్నా అరుగున్నాళ్ళు పదన్నా. ఒరేయ్ రండిరా, ఆగరా ఆగరా. నా సమల వరకు లాగరా. ఎక్కడ రాయ్ రాయ్ ఆగరా రాయ్. ఆగరా రే, కాలు పెట్టారు. రాగు నా జబర్దస్త్. నువ్వే లాగవే బాబు. మడ ఎక్కడ సచ్చారు ఇలా మొత్తం అంతా తిప్పుతున్నారు, కాళ్ళు అడిపోతున్నాయి. అమ్మా రే అటు చూడరా, అటు పోతాడు రా. అది ఈ అమ్మాయి ఆ రోజు మీరు పరిగెత్తుకుంటూ వస్తున్నారంటే సీన్ అర్థమైపోయింది. స్క్రీన్ ప్లే విత్ డైలాగ్ నేను చెప్తాను. మీరిద్దరు ప్రేమికులు అయితే మీ ప్రేమని మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వీళ్ళ ఫాదరు రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్, తలలు తీస్తాడు. మీ నాన్న కోనసీమలో డెంటిస్ట్, పళ్ళు పీకుతాడు. నువ్వు సరదాగా ప్రేమించుకుందాంరా అంటే ఈ అమ్మాయి డైరెక్ట్ గా లేచిపోదాంరా అంది. దాంతో మీ ఇంట్లో వాళ్ళు మీ వెంట పడ్డారు, మీరు నాకు ఎదురు పడ్డారు. నేను కొట్టిన కొట్టుడికి వీడికి మైండ్ పోయినట్టుంది. కరెక్ట్ సార్. ఈ స్టోరీ రొటీన్ అయినా మధ్యలో నేను వచ్చి మిమ్మల్ని రక్షించడం వెరైటీ. ఇప్పుడు నేను వాళ్ళతో ఫైట్ చేసి మీ ప్రేమని నిలబెడతాను. వెరీ గుడ్ సార్. వెళ్ళండి. రేయ్! అన్నా కొరికినోడు అడుగు అన్నా. అబ్బో ఒరే పిలిపిస్తాడు. ఆడు పెద్ద ఔరప్పుడు గారు రోయ్ కరవకుండా చూడకుండా కలిసేస్తారు పరిగెత్తండి. ఆ? ఏంటి మనం కొట్టకు ముందే వాళ్ళు పారిపోయారు? మీ కెపాసిటీ ఎలాంటిది సార్? థ్యాంక్స్ థ్యాంక్స్. పదండి, మిమ్మల్ని సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్తాను. ఎందుకు? మీరు అక్కడ ఉంటేనే సేఫ్టీ. సరే పదండి. పండన్నా, నువ్వా అన్నా? అవునన్నా. సారీ అన్నా, గతం దొబ్బింది. అందరికి పర్సులు సూట్ కేసులు దొబ్బుతాయి, నీకు గతం దొబ్బింది. గతం దొబ్బింది, నో ప్రాబ్లం. నీకు చాలా భవిష్యత్తు. వెళ్దామా? దొబ్బేద్దామా? Ladies. సారీ సిస్టర్, వెళ్దామా? రండి రండి. గబ్బు నా కొడకల్లారా, చేతికి చిక్కినాయమని ఇడిచొచ్చినారు కదరా. వాడు కరుస్తున్నాడన్నా. అవునన్నా, కుక్క అయితే కాళ్ళ మీద కరుతుంది, కానీ ఎడబడి ఎక్కడ పడితే అక్కడ కరిసాడు కదన్నా. వాడు కరుస్తాడరా, షేక్ వచ్చినాడంటే మనల్ని పుడుస్తాడు. షేకురా, ఏం షేకు? హాయిగా ఫామ్ హౌస్ లో ఊగులు ఆడుకుంటా ఉండేటోనివి ఏమిడికి ఊపుకుంటా వచ్చినావు? शिफाजा जया वल्ला हम तुमको 50 लाख रुपए दिया, हमारा लड़की
కిదర్ గయా అమ్మా ఎక్కడ అని మా అమ్మి షేక్ అమ్మి అమ్మి అడుగుతున్నాడు. అమ్మి 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 ఇంక 4 దినాల దాకా ఇంట్లోకి రాకూడదబ్బా. అయితే మా గెస్ట్ హౌస్ కి పంపించు. అది లేడీస్ ప్రాబ్లం రా. అయితే ఎక్కడికే తీసుకొచ్చి చూపించు. ఏం చూపిస్తామంటావు రా, ఆడ ఉంటేగా. ఏదో షేకుని కవర్ చేస్తామంటే నువ్వు ఊరికే యక్ష ప్రశ్నలు ఇస్తాడావే. ఇదిగో ఆ గురువు గారు ఉండినే, వాడు మా వాళ్ళందరినీ కొరికి ఆ యమ్మి ఎత్తుకపోయినాడు. 1 వారం దినాలు ఆగు, ఆ యమ్మిని దోలుకొచ్చి నీ షేకు చేతిలో పెడతా. చెప్పేదేదో నువ్వే షేక్ చెప్పు. ఎప్పకెట్లా చెప్పాలప్పా. షేకు 1 వారం దినాలు టైరం. ఆ యమ్మి చెయ్యికేమంటారా హిందీలో? ఆతనా ఆ అమ్మాయి ఆతు నీ అబ్బా పూతలు ఎక్కుంటదిరా. ఆ అమ్మి చెయ్యి నీ చేతిలో పెడతా, తీసుకొని దుబాయ్ జావు. जया वल्हा हमारा दुबई लड़की की बिगड़ गया तो हम उसके साथ नहीं तुम्हारे साथ जिग 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 करेगा समझ गया ఏమిరా మొత్తం పైనుంచి కింద దాకా ఊగులాడుకుంటూ చెప్తాడు. వారం రోజుల్లో అమ్మాయిని తేకపోతే ఆ. నీ మెట్కాయ మీద తలకాయ ఉండదంటున్నాడు. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.